హిందూ మతంలో అక్షయ తృతీయ పర్వదినానికి విశిష్ట స్థానం ఉంది. ఆనందం, అదృష్టంతో ముడిపడి ఉన్న ఈ పవిత్రమైన పండుగ వైశాఖ మాసంలోని శుక్లపక్షం 3వ రోజున జరుపుకుంటారు. హిందూ విశ్వాసం ప్రకారం ఈ పవిత్రమైన రోజున చేసే పూజ పాటించే నియమాలు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగిస్తాయని విశ్వాసం. అందుకే ఈ రోజున లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించడంతో పాటు బంగారం కొనుగోలు చేసే సంప్రదాయం కూడా ఉంది. కొన్ని పరిహారాలతో ఏడాది పొడవునా ఆనందం, అదృష్టం ఉంటాయని, జీవితానికి సంబంధించిన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. అక్షయ తృతీయ అంటే వైశాఖ మాసంలో చేసే హిందువుల ప్రధాన పండుగ. ముఖ్యంగా అక్షయ తృతీయ పూజల తర్వాత ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేసుకుంటే మంచిదని భావిస్తారు. ఈ రోజు కనీసం గ్రాము బంగారమైన కొనాలనుకునే చాలా ఎక్కువ మందే ఉంటారా. ముఖ్యంగా దీపావళి, ధన్తేరస్ తర్వాత అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేయడం శుభప్రదంగా హిందువులు పరిగణిస్తారు. సాధారణంగా భారతీయులు బంగారం కొనడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఇది పొదుపు విలువను పెంచడమే కాకుండా ఆభరణాలుగా కూడా పని చేస్తాయని ఎక్కువ బంగారం కొనుగోలుకు మక్కువ చూపుతారు. అక్షయ తృతీయ పూజా విధానం. అక్షయ తృతీయ రోజున చేసే కార్యక్రమాలు పూజ అఖండ ఫలితాలను ఇస్తాయి. ఈ పవిత్రమైన తేదీలో ఉదయాన్నే నిద్రలేచి, స్నానం, ధ్యానం చేసిన అనంతరం శుభ్రమైన బట్టలు ధరించండి. వీలైతే అక్షయ తృతీయ రోజున పసుపు రంగు దుస్తులు ధరించండి. అనంతరం పూజ కోసం పీఠాన్ని ఏర్పాటు చేస్తూ మంచి గుడ్డను పరచండి. అనంతరం పసుపు వస్త్రంపై పూజ చేయడానికి విష్ణుమూర్తి విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ఏర్పాటు చేసుకోండి. అనంతరం స్వామివారికి గంగాజలంతో స్నానం చేయించండి. తులసిని, పసుపు పూలమాల లేదా పసుపు పుష్పాలను సమర్పించండి. స్వామివారికి నైవేద్యంగా పండ్లు, పువ్వులు, తులసి, ఆహార పదార్థాలను సమర్పించండి. వీలైతే పసుపు పువ్వులు సమర్పించండి. అక్షయ తృతీయ నాడు శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందడానికి విష్ణు సహస్రనామం చదవండి లేదా ఆయన మంత్రాలను జపించండి. పూజ ముగింపు సమయంలో విష్ణువుకి హారతి ఇవ్వండి. అనంతరం పూజలో నైవేద్యంగా సమర్పించిన ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేయండి. ఈ రోజున చేసిన హోమాలు, దానాలు, పితృదేవతలకు, దేవతలకు చేసే పూజలు క్షయం కాకుండా అక్షయంగా ఉంటాయని, అందుచేతనే ఈ రోజుకు అక్షయ తృతీయ అని పేరు వచ్చిందని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెబుతాడు. ఈ అక్షయ తృతీయ నాడు బంగారాన్ని తప్పకుండా కొనాలని, తద్వారా లక్ష్మీదేవిని తమ ఇళ్లల్లో సుస్థిరంగా నివాసం ఉండేలా చేయాలని పెద్దలు చెబుతుంటారు. బంగారం కొనుగోలు చేయలేనివారు లవణం అంటే ఉప్పును కొనుగోలు చేయవచ్చు. ఉప్పు కూడా శ్రీ మహాలక్ష్మికి కటాక్షం కలిగిన వస్తువు కనుక బంగారం కొనలేనివారు ఉప్పును అయినా కొనుగోలు చేస్తే సుఖంగా జీవిస్తారని అంటారు. వైశాఖ శుద్ధ తదియనాడు జరుపుకునే అక్షయ తృతీయకు చాలా విశిష్టత ఉంది. ఈ రోజున సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి విష్ణువును ప్రార్థిస్తే సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ఈ రోజున బదిరీనారాయణ మందిరం ద్వారములు భక్తుల దర్శనం కోసం తెరిచే ఉంటాయని వారు చెబుతున్నారు. వైశాఖ శుక్లపక్ష తృతీయ రోహిణీయుతమైన రోజునే అక్షయ తృతీయ పర్వదినంగా జరుపుకుంటారు. ఈ రోజున దేవతలను, పితృదేవతలను ఆరాధించడం ద్వారా పుణ్యఫలము సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. గోదానము, భూదానము, సువర్ణదానము, వస్త్రదానము చేసేవారికి సుఖసంతోషాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. అందుచేత అక్షయ తృతీయ రోజున స్త్రీలు చిన్ని కృష్ణునికి, గౌరీదేవికి డోలోత్సవము జరిపించి ముత్తైదువలను కన్యలను పూజించి ఫలపుష్పాదులను శనగలు వాయనమిచ్చి సత్కరిస్తే దీర్ఘసుమంగళీ ప్రాప్తంతో పాటు ఆ గృహం సిరి సంపదలతో వెల్లివిరుస్తుందని విశ్వాసం. శ్రీ నరసింహుడు ప్రహ్లాదునికి అనుగ్రహించిన రోజునే అక్షయ తృతీయగా పిలువబడుతోందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించడం సంప్రదాయం. ఈ రోజున బంగారం కొని ఇంటికి తెచ్చుకుంటే ఏడాదంతా సిరిసంపదలతో వర్ధిల్లుతారని విశ్వాసం. బంగారం కొనలేని పక్షంలో శ్రీ మహాలక్ష్మి ప్రతిమ లేదా ఫోటో ముందు ఉప్పు, పచ్చిబియ్యం, పసుపును ఓ అరటి ఆకుపై పోసి నిష్ఠతో ప్రార్థించి, కర్పూర నీరాజనాలు సమర్పించుకునే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటున్నారు. అదేవిధంగా ఇదే రోజున నరసింహస్వామిని పుష్ప, ఫలాలను అర్పించి దైవ నామస్మరణ చేసిన వారికి సంపద, పుణ్యఫలం ప్రాప్తిస్తాయని ప్రతీతి. ఇంకా చెప్పాలంటే ఈ రోజున గోధుమలు, శనగలు, పెరుగన్నం దానం చేసిన వారికి సకల పాపాలు హరించి శాశ్వతంగా శివసాయుజ్యం పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. వీటితో పాటు గొడుగు, పాదరక్షలు, భూమి, బంగారం,
వస్త్రాలను దానం చేసే వారికి పుణ్యం లభిస్తుందని విశ్వాసం. కావున ఇది కృతయుగ ఆరంభ ఉగాది అని విష్ణు పురాణాదులు పేర్కొనుచున్నవి. కొన్ని ప్రాంతములలో వైశాఖశుద్ధ తదియనాడు ఈ పండుగ చేయుచుందురు. ఈనాడే బదరీనారాయణ మందిర ద్వారములు భక్తుల దర్శన నిమిత్తం తిరిగి తెరుతురు. అంతవరకు ఈ ఆలయం మంచుతో నిండియుండి అగమ్య గోచరమైన ఈ హృషికేశము భక్తులచే కిటకిటలాడుచు పూజాదికాలు ప్రారంభమగును. ఈ దినమున కొన్ని ప్రాంతములందు స్త్రీలు చిన్ని కృష్ణునికి, గౌరీదేవికి డోలోత్సవము జరిపించి ముత్తైదువలను కన్యలను పూజించి ఫలపుష్పాదులు, శనగలు వాయనమిచ్చి సత్కరించెదరు. ఈ పుణ్యదినమందు దేవతలను, పితృదేవతలను ఆరాధించుట, గోదానము, భూదానము, సువర్ణదానము, వస్త్రదానము, పూర్ణఘటముతో నిండియున్న ఉదక దానము మున్నగునవి, మరియు ఈ దినమందు చేయు జప, హోమ, దానాదులన్నీయు అక్షయము పొందునుగాన. ఇది అక్షయతృతీయ మని కృష్ణభగవానుడు స్వయముగా ధర్మరాజుకు వివరించినాడు. ఇందులకొక పురాణగాథ కలదు. పూర్వము ఒక వైశ్యుడు ఎన్నో దారిద్ర్య బాధలు వెంటాడుతున్నా సత్ప్రవర్తన వీడక జీవించుచు ఒకసారి ఒక పౌరాణికుడు వైశాఖశుద్ధ తృతీయ నాడు చేయు స్వల్పదానమైనను అక్షయ ఫలప్రదము అని చెప్పగా విని, ఆ దినమందు గంగలో పుణ్యస్నానమాచరించి దేవతలకు, పితృదేవలకు తర్పణమాచరించి, ఇంటికి వచ్చి సద్బ్రాహ్మణులను ఆహ్వానించి వారికి యథాశక్తి భోజన తాంబూలాదులతో దానమిచ్చెను. అలా ఆచరించిన పుణ్యఫలమే వాని వెంటవచ్చి మరుజన్మమున అతడు కుశావతీ నగరమునకు రాజుగా జన్మించెను. అయినను అతడు ఎన్నో యజ్ఞయాగాదులు, దానధర్మాలు నిర్వర్తించుచున్నను వాని సంపద అక్షయమగుటే గాని తరుగలేదుట. అందువల్లనే మన పౌరాణికుల మాటలు పెడచెవిని పెట్టకుండా, విశ్వసించే వారికి విశ్వసించినంత ఫలం ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు. వైశాఖ శుక్ల పక్షేతు తృతీయ రోహిణీయుత దుర్లభా బుజ్జారేణ సోమనాపియుత తథ. వైశాఖ శుక్లపక్ష తృతీయ రోహిణీయుతమైన అత్యంత పుణ్యప్రదమైనది అని విష్ణుపురాణాదులు చెప్పుచున్నవని పరమభాగవతోత్తముడు నారదీయవచనమును నిర్ణయామృతకారుడు ఉదహరించినాడు. అట్టి పుణ్య ఫలాన్ని అందించే ఈ అక్షయ తృతీయను భక్తి శ్రద్ధలతో ఆచరించి సర్వులము పునీతులౌదాము.